మార్గదర్శి చిట్ ఫండ్ సేవలు మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఆసరాగా నిలుస్తాయని ఆ సంస్థ ఎండీ శైలజ కిరణ్ స్పష్టం చేశారు. తెలంగాణలోని కామారెడ్డిలో మార్గదర్శి చిట్ ఫండ్ 131వ శాఖను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలో ఉద్యోగులు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణ ప్రణాళిక ముఖ్యమని చిట్ ఫండ్తోనే అది అలవాటవుతుందని శైలజ కిరణ్ తెలిపారు. బ్రాంచిలో తొలి చిట్ ఫండ్ వేసిన ఖాతాదారుడు రాజమౌళి నుంచి డీడీ తీసుకుని రసీదు అందించారు. అనంతరం బ్రాంచ్ సిబ్బందితో సమావేశమై చిట్స్ నిర్వహణపై పలు సూచనలు చేశారు. మార్గదర్శి కార్యాలయం స్థానికంగా అందుబాటులోకి రావడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఉన్నతోద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి ప్రజలకి శుభాకాంక్షలండి. కామారెడ్డి మంచి అగ్రికల్చరల్ బెల్ట్, అట్లానే కామారెడ్డి ఈజ్ వెరీ మచ్ నోన్ ఫర్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అండ్ డైరీ ఇండస్ట్రీ ఆల్సో. ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబాలకి, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ఈవెన్ ద అఫ్లూయెంట్ ఫ్యామిలీస్కి అన్ని రకాలుగా కూడా మార్గదర్శి చిట్ ఫండ్ చేదోడుగా ఉంటుంది. చిట్ ఫండ్స్లో బెనిఫిట్ ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది ముందు కుటుంబానికి, అండ్ ఒక బడ్జెటింగ్, ఒక ప్లానింగ్ అనేది అలవాటు అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఏ కుటుంబానికైనా. అట్లానే ఈజీ ఇన్స్టాల్మెంట్స్తో పెద్ద మొత్తాలు తీసుకోవటానికి చిట్ ఫండ్స్ ద్వారానే సాధ్యమవుతుంది. 2.5 లక్షల రూపాయల నుంచి 50 లక్షల గ్రూప్స్ వరకు నడుపుతూ ఉంటాము ఇటువంటి ప్రాంతాల్లో. సో అంత పెద్ద మొత్తము మీ సేవింగ్స్తో మీకు కావాల్సినప్పుడు తీసుకోగలిగే అవకాశం మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ అత్యంత త్వరగా, అంటే మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే 3 డేస్లోనే మీకు పేమెంట్ వచ్చేటట్టుగా చూసే బాధ్యత కంపెనీ తరఫున తీసుకుంటున్నాను. మా సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసే తత్వం గలవారు, మంచి డిసిప్లిన్ గలవారు. మీకు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది మార్గదర్శి చిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే.